కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం విజయవంతమైంది. వాళ్ళు పెట్టిన షరతులన్నిటికీ కేంద్రం తలొగ్గింది. చివరి వరకు మొండికేసిన ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించిన తర్వాత జన్జీ పోరాటం ఫలించినట్టుగా కనిపిస్తోంది. అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎలా ఉండబోతుంది, ఆంధ్రప్రదేశ్లో దాని తాకిడి ఏ మేరకు ఉంటుంది అన్నది ముఖ్యమైనటువంటి విషయం. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం కారణంగా మోదీ ఇమేజ్ చాలా వరకు డ్యామేజ్ అయింది. ముఖ్యంగా నగరాలు, అర్బన్ ప్రజల్లో గట్టి పట్టున్న బీజేపీకి ఇప్పుడు ఆ ప్రాంతంలోనే ఈ తిరుగుబాటు తాలూకా ప్రభావం తల బొప్పి కొట్టించింది. దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, బీజేపీకి బలమున్న నగరాల్లో ఈ ఉద్యమం హోరెత్తింది. ఆ క్రమంలో ఆరంభంలోనే తగిన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేసిన మోడీ చివరి వరకు లాగుతూ తెగేదాకా లాగిన కారణంగా తిప్పలు తప్పని పరిస్థితికి వచ్చేశారు. ఈ తరుణంలో బీజేపీకి బలమున్న రాష్ట్రాల్లో, బీజేపీకి ఆదరణ ఉన్న నగరాల్లో రెండు చోట్ల చాలా తీవ్రమైనటువంటి సమస్య ఎదుర్కోక తప్పని పరిస్థితి దేశమంతా వస్తుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఈ తరుణంలో బీజేపీ మీద దేశవ్యాప్త వ్యతిరేక పవనాల ప్రభావం మొదలైతే దాని తాకిడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ జన్జీ ఉద్యమం ఆశించినంత పెద్ద స్థాయిలో ప్రభావితం చేయగలిగినటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కనిపించలేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ నేతలు కూడా చాలా సైలెంట్గా సాగిపోయారు. అటు తాను ఒక పెద్ద కాక్రోచ్ అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు మౌనం దాల్చేశారు. సహజంగా చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏది జరిగినా తానున్నాను అనిపించుకుంటారు. అన్ని చోట్ల తన పేరు ప్రస్తావన వచ్చేలా చూసుకుంటారు. కానీ ఇంత దేశాన్ని ఊపేసిన ఉద్యమంలో కూడా చంద్రబాబు పేరు కానీ ఆయన ప్రస్తావన కానీ ఎక్కడా రాకపోవడం విశేషంగా చూడాల్సి ఉంటుంది. గడిచిన కొన్నేళ్ల జాతీయ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో అన్ని అంశాల్లోనూ వినిపించిన చంద్రబాబు పేరు తొలిసారిగా పక్కకు పోయినటువంటి స్థితి అయితే చూసాం. అంత పెద్ద అన్నా హజారే ఉద్యమంలో కూడా స్వయంగా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు. అప్పట్లో ఆయన విపక్షంలో ఉన్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఉమ్మడి రాష్ట్రంలో. ఆ సమయంలో ఆయన వెళ్ళి అన్నా హజారేకి మద్దతుగా నిలబడ్డారు. హైదరాబాద్లో పెద్ద కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇదంతా చేసిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం పూర్తి మౌనంగా అధికారంలో భాగస్వామిగా ఉండడం ఒక కారణమైతే, రెండోది ఈ ఉద్యమం ఎటు మళ్ళుతుందో అన్నది అంచనా లేకపోవడం వల్ల అందులో జోక్యం చేసుకోవడానికి టీడీపీ సిద్ధం కాలేదన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇక జగన్మోహన్ రెడ్డి అయితే మోదీ పట్ల ఆయనకున్నటువంటి విశ్వాసం, ఇతర సాన్నిధ్యం, వీటన్నిటి కారణాలతో ఆయన నేరుగా కాక్రోచ్ ఉద్యమానికి మద్దతు ప్రకటించలేనటువంటి పరిస్థితుల్లో మిగిలిపోయారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి అవకాశం ఉన్న రాష్ట్రంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమిని ఇరకాటంలో నెట్టేదానికి ఛాన్స్ దక్కినా వినియోగించుకోలేకపోయారు. కానీ వీళ్ళిద్దరూ అలా ఉన్నప్పటికీ జనసేన పార్టీ అధినేత మాత్రం ఈ వ్యవహారంలో వేలెట్టి చేతులు కాల్చుకున్నారనే చెప్పాల్సి ఉంటుంది. ఉద్యమం పట్ల ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కూడా అంత దూకుడుగా మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అదొక విద్రోహుల ఉద్యమం అన్నట్టు, అక్కడేదో విధ్వంసకారులు వచ్చేసినట్టు, ఈ ఉద్యమం పూర్తిగా పక్కదారి పట్టేసినట్టు, ఎవరెవరి చేతుల్లోకి పోయినట్టు ఆయన కామెంట్ చేశారు. కానీ తీరా ఆయన కామెంట్ చేసిన 2 రోజులు గడవక ముందే వాళ్లతోనే కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. వాళ్ళు పెట్టిన షరతుల్ని అంగీకరించింది. వాళ్ళ షరతుల మేరకే కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ అన్నీ ఒట్టి హంబక్కని, ఆయన కావాలనే దుష్ప్రచారం చేశారని, ఆ ఉద్యమం మీద నిందలేసే ప్రయత్నానికి పూనుకున్నారని, దురుద్దేశపూర్వకంగా పక్కదారి పట్టించేదానికి ఆయన యత్నించారని ఇవన్నీ మనకి తేట తెల్లం చేస్తాయి. ఈ తరుణంలో ఈ కాక్రోచ్ ఉద్యమం కారణంగా చివరికి ఏపీలో ఎవరైనా బదనామైపోయారా అంటే అందులో మొదటి పేసులో పవన్ కళ్యాణ్ ఉంటారు. అంతకుముందే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి మరి కాక్రోచ్ల పట్ల చాలా తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవహారం అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. అలాంటి ప్రమాదకారులతోనే కేంద్ర ప్రభుత్వం, ఆయనే మద్దతు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఎలా చర్చలు జరిపింది, ఎందుకని వాళ్ళ డిమాండ్స్ ముందు తల వంచింది అన్నది పవన్ కళ్యాణ్కే తెలియాల. ఇక పవన్ కళ్యాణ్ తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కేంద్ర సహాయ మంత్రి, ఈయన కూడా మంత్రులు ఎక్కడో తప్పు జరిగినంత మాత్రాన రాజీనామా చేయాల్సిన పని లేదు అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు, ఎవరైనా రాజీనామా చేస్తే మంత్రులు తగ్గిపోతారు, తక్కువ అవుతారు, తప్పులు జరిగిన ప్రతిదానికి మంత్రే రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే ఇక మంత్రులు ఎక్కడుంటారు
అని కూడా ఆయన చెప్పుకొచ్చారంటే అందరూ తప్పులు చేస్తారనే ఆయన భావమా, కాకుంటే మేము లేకపోతే ఇక మంత్రులే ఉండరన్నది ఆయన ఉద్దేశమా, ఏం అభిప్రాయం తెలియదు. కానీ ఆయన కూడా ఇలాంటి కామెంట్ చేయడం ద్వారా చాలా అబాసు పాలయ్యారు. ఇలా అటు పవన్ కళ్యాణ్ ఇటు పెమ్మసాని వీళ్ళిద్దరూ మాత్రం అవసరం లేని చోట అనవసరమైనటువంటి కామెంట్ చేసి అడ్డంగా ఇరుక్కున్నారనేటువంటి అభిప్రాయం అయితే చాలా మందిలో వినిపిస్తుంది. ఏమైనా ఇంత పెద్ద ఉద్యమం సాగుతుండగా అటు జగన్మోహన్ రెడ్డి ఇటు చంద్రబాబు పూర్తిగా తమకు సంబంధమే లేదన్నట్టు, తమ పాత్రే ఉండదన్నట్టుగా వ్యవహరించినటువంటి ధోరణి చాలా విస్మయకరంగా చూడాల్సి ఉంటుంది. అన్నింట్లో వేలెట్టి చేతులు కాల్చుకునే తత్వం పవన్ కళ్యాణ్కి పెద్ద స్థాయిలో ఉందా అనేటువంటి విషయం, అలాంటి అభిప్రాయం ఈ ఉద్యమం ద్వారా మరోసారి అందరికీ కలిగేదానికి ఆయన ధోరణి ఆస్కారం ఇచ్చింది. మొత్తంగా జాతీయ స్థాయిలో కాక్రోచ్ ఉద్యమం తాకిడి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, మోదీ బదనామైపోయినటువంటి ఆయన ఇమేజ్కి చాలా పెద్ద స్థాయిలో డ్యామేజ్ జరిగినటువంటి వ్యవహారం, వీటన్నిటి తాలూకా ప్రభావం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మీద ఉండబోతోంది. ఇక్కడ కూడా బీజేపీ దాని మిత్రపక్షాలకి సమస్యలైతే అనివార్యంగా చెప్పాల్సి ఉంటుంది. ఆ క్రమంలో అందరికన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ నష్టపోవడం చాలా తప్పనిసరైనటువంటి వ్యవహారంగా మారబోతోంది.